ప్రతి ఒక్కరం 10,000 20,000 లోన్ తీసుకున్న వాళ్ళమై కూడా ఉన్నాం, ప్రతి నెల కడుతున్నాం కూడా. అండ్ ఇంకొకటి, అమీర్పేట్ మొత్తంలో రోడ్డు మీద ఎక్కడ లేవా బండ్లు? ఎక్కడ లేవని చెప్పండి, మేము కూడా తీస్తాం, మేము కూడా రెడీ దానికి. ఎందుకంటే 100% ప్రతి ఎక్కడ ఎన్ని జాగాలలో రోడ్డు ట్రాఫిక్ అవుతుంది రోడ్డు మీద బండ్ల వల్ల. ఈ గల్లీలో ఏమి ఇబ్బంది అయింది? శశికుమారి వచ్చి ఆమె ఎందుకు దమ్కి ఇవ్వాలి మాకు? అసలు ఆమె ఎవరు ఇప్పుడు ప్రజెంట్? ఏమైనా ఉందా ఆమె? మెయిన్ కార్పొరేటర్ కి లేని ప్రాబ్లం, తల్సన్ యాదవ్ గారికి లేని ప్రాబ్లం ఆమెకి ఎందుకు? ఇక్కడ గోడ కడతారంట, రోడ్డు మీద అట్టం గోడ కడతారంట ఆమె. వాళ్ళకి 5-6 మందికి జాగా ఇస్తే మంచిది, లేదు వాళ్ళకి ఒక 5-6 మందికి మేము స్పేస్ ఇస్తే మేము లోపలికి వెళ్ళిపోతే నో ప్రాబ్లం అంట ఆమెకి. లేదు మా వాళ్ళకి ఇవ్వకపోతే మీరు తీసేస్తాము, మీ బండ్లు వేసుకెళ్ళిపోతారు, ఇక్కడ నుంచి గోడ లేపేస్తామని అన్నారంట. ఇది ఎంతవరకు కరెక్ట్? లేదంటే రేపు పొద్దున్న నుంచి బల్కంపేట మొత్తంలో కానీ అమీర్పేటలో కానీ ఏ రోడ్డు మీద బండి తీయొద్దు. అట్లయితే మేము కూడా ఓకే, లేదంటే మాత్రం మేము ఊరుకోం. రాత్రి ఇక్కడే కూర్చుంటాం మేము, ఎంత రాత్రి. ఏ ఆఫీసర్ అయితే మా బండ్లు చేయబెట్టాడో అదే ఆఫీసర్ మొత్తం అమీర్పేట మొత్తం తీయాలి బండ్లు. అది ఎవరైనా సరే. మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు అందరూ పడాలి ఇబ్బంది, మా ఒక్కరికే ఎందుకు? మేము ఎంత కష్టపడి తెచ్చుకున్నాం బండ్లు, ఎట్లా చేయబెట్టిరు మా బండ్లకి? రావాలి వాళ్ళు ఎవరో ఆఫీసర్స్ రావాలి, ఆ శశికుమారి మేడం రావాలి, అప్పుడు ఆ శశికుమారి మేడం రావాలి. ఆమె ఎట్లా గోడ కడుతుందో మరి మేము నిలబడతాం, కట్టమనండి, ప్రాబ్లం లేదు. ధమ్కీలు మనుషులు లేనప్పుడు ధమ్కీలు ఇచ్చి పోవడం ఎందుకు? మనుషులు అందరం ఉన్నప్పుడు రమ్మనండి. మేము గెలిపిస్తే మేమే పడాలా? మా కడుపు మీదనే కొడతారా? దొంగతనంగా రావడం, బెదిరియడం, వెళ్ళిపోవడం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.